హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మామిడికాయ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండి ఈ చికెన్ మామిడికాయ కర్రీనైతే మనం సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. సమ్మర్ కదా! మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి కదా! మనం ఇలా చికెన్‌లో మామిడికాయ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే చికెన్ శుభ్రం చేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక మామిడికాయనైతే నేను ఇలా పెద్ద ముక్కల కింద అయితే కోసానండి. చిన్న ముక్కలైతే కర్రీలో కలిసిపోతాయండి. అందుకని ఈ సైజు ముక్కలైతే తీసుకుంటే మనకి ముక్కల కింద అయితే ఉంటాయండి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 2 స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆహ్, పొడవు సిరుకుల కింద కోసిన పచ్చిమిర్చి, అలాగే చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా వేయించేసుకుందాం. ఉప్పు, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి. ఇలా వేయించేసుకుంటామండి. ఇప్పుడైతే ఒక స్పూను జీలకర్ర, అల్లం పేస్ట్ అండి. వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. నేనైతే ఒక 2 టమాటాలనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందామండి. మొత్తం అంతా మగ్గిపోవాలి. ఇలా అయితే మగ్గాలండి. చూసారు కదా! ఈ విధంగా మగ్గితే సరిపోద్ది. ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్ ఒక స్పూన్ చికెన్ మసాలా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఏం మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న వాటిల్లో అయితే మనమైతే ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెన్‌ని, ఆ చికెన్‌ని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న వాటినైతే ఇలా కలిపేసుకోవాలండి. చికెన్‌లోంచి వాటర్ ఎక్కువగా వస్తది కదా! ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోద్దండి. చూసారు కదా! ఈ విధంగా మగ్గించుకోవాలండి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. లేకపోతే కింద అడుగంటేస్తది. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలనైతే వేసేసుకుంటున్నానండి. ఇలా మామిడి ముక్కలను వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని దీన్ని కూడా ఆహ్, మూత పెట్టి మగ్గించుకుందామండి. మామిడికాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. ఒక నిమిషంలో మగ్గిపోతాయి. ఇలా మగ్గి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా అయితే వాటర్ వేసుకుందామండి. వాటర్‌నైతే వేసుకుందాము. ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి మనకు ఆయిల్ అంతా పైకొచ్చేదాకా లో టు మీడియం మంట మీద అయితే స్టవ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా మూత పెట్టేసుకోవాలండి. మయంగా ఒకసారి చూసుకుంటా ఉండండి. చూసారు కదా! ఆయిల్ అంతా పైకొచ్చేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో అయితే కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకుందామండి ఈ కర్రీని. చాలా టేస్టీగా ఉంటదండి. మనకి ఈ కర్రీ అయితే చాలా బావుంటది. ఆహ్, ఇలా అయితే ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చాలా బావుంటది. చాలా టేస్టీగా కూడా ఉంటదండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే హ్మ్. ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.